హాయ్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ కేఎల్ నాయుడు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం ఈసీఈ అంటే దట్ మీన్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ గురించి మనం టోటల్ ఇందులో డిస్కస్ చేద్దాం. అంటే ఈ కోర్స్ ఏముంటుంది, అలాగే జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ మనం చేయొచ్చా, సో ఇటువంటి నెంబర్ ఆఫ్ మీరైతే ఇందులో నేర్చుకోవచ్చు. సో ఖచ్చితంగా అయితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ అయితే ఆల్రెడీ మెకానికల్ అండ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ వీడియోస్ కూడా ఆల్రెడీ అప్లోడ్ అయ్యాయి. సో మరి వీడియోకి వెళ్దాం. స్టూడెంట్స్, జనరల్గా ఈసీఈ గ్రూప్ అంటే జనరల్గా ఏంటంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ కదండి. సో ఇది మీకు జనరల్గా 4 years అయితే ఉంటుంది. సో ఇందులో మీకు రిలేటెడ్ సబ్జెక్ట్ ఏముంటుంది అంటే ఎక్కువగా టెలికమ్యూనికేషన్ సిస్టమ్స్ అండ్ అలాగే ఎలక్ట్రానిక్స్ ఉంటాయి. ఎందుకంటే మెయిన్ గ్రూప్ అదే కాబట్టి మీకు ఈ టెలికమ్యూనికేషన్ సిస్టమ్స్ ఒకటి, నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ ఒకటి ఉంటుంది. అలాగే నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్ కూడా ఉంటుంది, కంప్యూటర్స్ కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇండస్ట్రియల్ సెక్టార్ అంటే ఇండస్ట్రియల్ సెక్టార్లో మీరు ఒక ప్రాజెక్ట్ కానీ లేకపోతే ఒక డిజైనింగ్ కానీ సో ఇటువంటివి కూడా మీకు ఎందులో ఉంటాయి అంటే ఈ ఈసీఈ గ్రూప్లో అయితే ఉంటాయి. ఓకేనా. సో మరి నెక్స్ట్ ఇది ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ సాఫ్ట్వేర్ కూడా కనిపిస్తుంది. సో ఇందులో ఈ 4 years మీరు ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాక మీ యొక్క ఓకేనండి లైఫ్ ఎలా ఉంటుంది, ఇందులో మీరు జాబ్స్ చేయొచ్చు, మీ వర్క్ ఏంటి అనేది కూడా మనం చూడవచ్చు. అలాగే అంటే ఈ వీడియోలో మీరు చూడవచ్చు. అలాగే మీకు ప్యాకేజెస్ కూడా ఎలా ఉంటాయి కూడా మీరు చూపిస్తాను. సో ఖచ్చితంగా అయితే ఒక లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు. ఓకేనా. సో అది కూడా చూద్దాం. స్టూడెంట్స్, ఇక్కడ చూడండి జనరల్ కనిపిస్తుంది ఈసీఈ అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అంటే మీకు తెలిసిందే. ఇక్కడ కోర్స్ డ్యూరేషన్ వచ్చి 4 years. మీరు డైరెక్ట్గా ఎంటర్ తర్వాత ఓకేనా అక్కడ ఎంసెట్ అండ్ ఈఏపీ సెట్లో మీరు క్వాలిఫై అయితే ఇందులో మీరు ఇది చేయొచ్చు. అలాగే మీరు డైరెక్ట్ మీరు పేమెంట్ సీట్స్ కూడా చేసుకోవచ్చు. లేదంటే పాలిటెక్నికల్ కంప్లీట్ చేసే స్టూడెంట్స్ ఈ సెట్ ద్వారా డైరెక్ట్గా సెకండ్ ఇయర్లో కూడా జాయిన్ అవ్వచ్చు. ఓకేనా. సో దీనికి రిలేటెడ్గా మీకు ఉండే చెప్పుకున్నాం కదా ఆల్రెడీ. ఇక్కడ చూడండి టెలికమ్యూనికేషన్ సిస్టమ్స్ అని, ఎలక్ట్రానిక్స్ అని, కంప్యూటర్స్ అని, ఇండస్ట్రియల్ సెక్టర్లో మీకు ఉండే ఎక్కువగా టాపిక్స్ ఉంటాయి. అలాగే ఇది కంప్లీట్ చేసుకున్నాక మీకు మీ యొక్క జాబ్ స్కోప్ అంటే ఏ సెక్టార్లో మీరు జాబ్ చేయొచ్చు. ఓకేనా. ఇక్కడ చూడండి టెలికామ్ ఇంజనీరింగ్ అంటే మీకు ఇక్కడ ఇది పబ్లిక్ సెక్టర్ కావచ్చు, ఓకేనా, ప్రైవేట్ సెక్టర్ కావచ్చు. అంటే ఒక బిఎస్ఎన్ఎల్ అని, ఎయిర్టెల్ అని, జియో అని, సో ఇలా నెంబర్ ఆఫ్ అయితే మీకు ఆఫర్ చేయొచ్చు. అలాగే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇంజనీరింగ్ అంటే ఇక్కడ చూడండి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అంటే ఇక్కడ చూడండి సాఫ్ట్వేర్ని డెవలప్ చేయడం అంటే రీసెర్చ్ చేయడం. ఏ సాఫ్ట్వేర్ అయితే అంటే మీరు ఒక న్యూ సాఫ్ట్వేర్ని ఓకేనా ఫైండ్ అవుట్ చేయడం అంటే డిజైన్ చేయడం కూడా మీకు ఇక్కడ జాబ్స్ ఉంటాయి. అలాగే సాఫ్ట్వేర్ అనలిస్ట్ అంటే ఏ సాఫ్ట్వేర్ బెటర్గా ఉంటుంది, ఏదైతే వర్కౌట్ అవుతుంది, దేంట్లో ఎక్కువ ఫీచర్స్ ఉంటాయి, సో అలాగా. అలాగే నెక్స్ట్ ఎలక్ట్రానిక్ డిజైన్ ఇంజనీరింగ్ అంటే ఎలక్ట్రానిక్ డివైసెస్ ఉంటాయి కదా, సో వాటి యొక్క డిజైనింగ్, ఎందుకంటే ఎలక్ట్రానిక్స్ మీకు ఇందులో ఉంటుంది కనుక. అలాగే నెక్స్ట్ డెస్క్టాప్ సపోర్ట్ ఇంజనీర్ అంటే ఇక్కడ సర్వర్ ఎర్రర్స్ అని, ఓకే, సెక్యూరిటీ ఇష్యూస్ అనేవి వస్తూ ఉంటాయి, సో వాటిని సాల్వ్ చేసే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో మీరు ఉండొచ్చు. అలాగే టెక్నికల్ డైరెక్టర్స్ అని, ఓకేనా, టెక్నికల్ డిపార్ట్మెంట్ అంటే మీకు టీమ్స్ ఉంటాయి, దాంట్లో మీకు ఒక ప్రాజెక్ట్స్ ఉంటాయి, మీరు దాంట్లో వర్క్ చేస్తూ ఉంటారు. అలాగే నెక్స్ట్ నెట్వర్క్ ప్లానింగ్ ఇంజనీర్ అంటే నెట్వర్క్ని ప్లాన్ చేసుకునే డిపార్ట్మెంట్ కూడా ఉంటుంది. సో అలాగే సేల్స్ మేనేజర్స్, అలాగే నెక్స్ట్ సర్వీస్ ఇంజనీర్ అంటే కంప్యూటర్ సిస్టమ్ సర్వీస్ ఇంజనీర్స్ కూడా ఉంటారు. ఓకే. సో ఇలాగ మీకు నెంబర్ ఆఫ్ సెక్టర్స్ అయితే మీకు ఓకేనండి రెడీగా మీకు జాబ్స్ అయితే ఈ సెక్టర్లో మీరు రెడీగా జాయిన్ అవ్వచ్చు. నెంబర్ ఆఫ్ కంపెనీస్ అయితే మీకు ఆఫర్ చేస్తాయి. సో ఎందుకు అంటే మీకు ఎక్కడికి వెళ్ళినా మీకు అవసరమే, వాళ్ళకి అవసరమే, ఏ కంపెనీ తీసుకున్నా సరే వాళ్ళకి అవసరమే కనుక సో ఖచ్చితంగా అయితే మీకు మంచి జాబ్స్ అయితే వస్తాయి. ప్యాకేజెస్ కూడా బాగానే ఉంటాయి. సో ఇక్కడ చూడండి స్టార్టింగ్ ప్యాకేజ్ మీరు తీసుకుంటే 3 to 4 lakhs మినిమం. ఇది అది మ్యాక్సిమం అనేది మీ స్కోప్ మీదే డిపెండ్ అవుతుంది. అంటే మీకున్న నాలెడ్జ్ బేస్డ్ అంటే వాళ్ళు జనరల్గా ఈ క్యాంపస్ ప్లేస్మెంట్స్లో తీసుకుంటూ ఉంటారు కొంతమందిని. సో అక్కడ మీకు మంచి స్కిల్ ఉంటే మీరు అక్కడే సెలెక్ట్ అయిపోవచ్చు, మంచి ప్యాకేజెస్ వస్తాయి. సో ఆఫ్టర్ మీరు ఒక 1 year మీరు జాబ్ అనేది 1 year కంప్లీట్ చేసిన తర్వాత కూడా మీకు సమ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో అప్పుడు కూడా మీరు ఏం చేయొచ్చు అంటే ఒక కంపెనీస్ వన్ కంపెనీ టు అనదర్ కంపెనీ కూడా మీరు షిఫ్ట్ అవ్వచ్చు. సో అప్పుడు మంచి ప్యాకేజెస్ వస్తూ ఉంటాయి. సో ఇలా అంటే ఈసీఈ మీరు కంప్లీట్ చేస్తే మీ యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉండబోతుంది అంటే చాలా బాగుంటుంది కూడా. ఓకేనా, దీంట్లో డౌట్ అయితే లేదు. సో ఖచ్చితంగా స్టూడెంట్స్ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకున్నారు, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.